ఏదైనా సీన్ని షూట్ చేయాలంటే ఒక మంచి కెమెరా అండ్ కెమెరా సెట్టింగ్స్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ వీడియోని స్మూత్గా సినిమాటిక్గా విత్ స్టెబిలైజ్గా తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీడియో ఇంత షేక్ అవుతుంటే మీకు చూడబుద్ధి అవుతుందా? కాదు. అందుకే వీడియోలో షేక్ ఉండకుండా స్టెబిలైజ్గా ఫుటేజ్ అనేది రావడానికి మనం మోనోపాడ్స్ అండ్ ట్రైపాడ్స్ అనేవి వాడుతుంది. కానీ క్రియేటివ్గా వీడియోస్ని అయితే షూట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా గింబల్స్ అవసరమైతేమో, అది కూడా బడ్జెట్లో విత్ హెవీ పేలోడ్స్తో ఉన్నామా. అందుకే నేను నా బడ్జెట్లో ఈ జియూన్ వీబుల్ ల్యాబ్ని కొన్నా. అందరికీ జై శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు గర్త్మాన్ క్రియేటివ్ స్టూడియో. నా పేరు కృష్ణ. నేను ఒక ప్రొఫెషనల్లీ సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్ని అండ్ సినిమాటోగ్రాఫర్ని. అసలైతే నేను వీబుల్ ఎస్ కొందాం అనుకున్నా, కానీ అది నాకు ఎక్కడ చూసినా దొరకలే. మన బడ్జెట్లో దానికంటే కొంచెం ఫ్యూచర్ వైజ్గా తక్కువ ఉంటుంది, కానీ సేమ్ యాస్టీస్ ఉంటుంది ఇది కూడా. అందుకే నేను వీబుల్ ల్యాబ్ కొన్నా. అండ్ దీన్ని నేను ముందే ఓపెన్ చేసి అయితే చెక్ చేసిన మొత్తము, ఎందుకంటే ఆఫ్లైన్ స్టోర్లో కొన్నా కాబట్టి. అండ్ ఇప్పుడు మళ్ళీ మీకోసం ఈ గింబల్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ముందుగా డబ్బా మీద చూసుకుంటే ఇక్కడ జియూన్ ఇండియా ఐఎమ్ ఏ ఫిలిం మేకర్ అనే ఒక టీషర్ట్ లోపల ఇస్తాను. దాన్ని నేను ఆల్రెడీ తీసిన, నాకు సరిపోలేదు, అందుకే నేను పక్కకు పడేసిన. అండ్ తర్వాత జియూన్ బ్రాండింగ్ లోగో అవుతుంది. ఇది ఒక ప్రొఫెషనల్ స్టెబిలైజర్ విత్ ఇమేజ్ ట్రాన్స్మిషన్ అని ఉంది. అంటే డైరెక్ట్గా మనం గింబల్కి కెమెరాని కనెక్ట్ చేసుకొని ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని కెమెరాని డైరెక్ట్గా ఫోన్ త్రూ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది 1 year గ్యారంటీ కూడా ఉంది, వారంటీ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే గింబల్ బొమ్మ ఉంది, ఈడ చూస్తే వీబుల్ ల్యాబ్ అని రాసి ఉంది. మామ వెనక దిక్కు ఈ డబ్బా చూస్తే ఈడ మనకి లోపల సామాన్లు ఏముంటాయో అవన్నీ బొమ్మలు వేసిండ్రు. ఈడ వర్సటైల్ స్ట్రక్చర్ అని ఇచ్చిండ్రు, మనం టచ్ కంట్రోల్తో వాడచ్చు అని ఇచ్చిండ్రు. ఈడ A4 సైజ్ అంత ఉంటుంది మీకు గింబల్ అనేది బొమ్మే చూపించిండ్రు. అండ్ ఇలా పేలోడ్ చూస్తే 3 kgs మోస్తుంది అంట. ఇది మన కెమెరా వచ్చి ఎంత ఉంటుంది మా అంటే 2 kilos కంటే ఎక్కువ ఉండదు, ఎంత పెద్ద లెన్స్ వేసినా కానీ. మనకి ఒక మంచి గింబల్ మీ దగ్గర కనుక ఒక మంచి బడ్జెట్ ఉంటే, అంటే 30,000 మించి ఉంటే మాత్రము మీరు DJI RS3 మినీ ఇట్లాంటివి ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్న గింబల్ తీసుకుంటే మీకు ఇంకా మంచిగా వర్క్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న బడ్జెట్కి నేను ఇది తీసుకోవాల్సి వచ్చింది, కానీ ఇది కూడా ఒక మంచి గింబలే. డబ్బా లోపల మనకు మంచి బ్రీఫ్ కేస్ ఉంది. బ్రీఫ్ కేస్ మీద జియూన్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఈ సైడ్లకు 2 లాక్లు ఇచ్చిండ్రు. ఈ లాక్లు ఓపెన్ చేసి మనం లోపల మాల్ని చూద్దాం. బాక్స్లో మనకి గింబల్ ఇచ్చిండ్రు, 2 బ్యాటరీ సెట్లు ఇచ్చిండ్రు అండ్ బ్యాటరీ ఛార్జర్ ఇచ్చిండ్రు. ఈ బాక్స్లో మొత్తం మనకి కనెక్ట్ చేసుకోవడానికి వైర్లు అనేవి ఇచ్చిండ్రు. ఇదేమో దీనికి ఫిక్స్ చేయడానికి మధ్యలో ఇది పెట్టాలన్నమాట. అట్లనే ఒక ట్రైపాడ్ కూడా ఇచ్చిండ్రు. మా గింబల్ని అయితే నేను సెట్ చేసిన. అండ్ ఇప్పుడు ఆన్ చేద్దాం గింబల్ని. గింబల్ ఆన్ అయిపోయింది. ఇలా చూసినట్టయితే మీకు ప్యాన్ ఫాలో మోడ్ ఉంటుంది, పైకంటే కిందకంటే లాక్ మోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ గో మోడ్ ఉంటుంది, లాంగ్ ప్రెస్ చేసే గో మోడ్ అవుతుంది. అంటే స్పోర్ట్స్ యాక్షన్ వీడియో చేసినప్పుడు మనం గో మోడ్లో తీయాలి. అండ్ ఇది చూస్తే పాయింట్ ఆఫ్ వ్యూ బటన్ కూడా ఉంటుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూని డబల్ టైం ప్రెస్ చేస్తే మనకి వర్టెక్స్ మోడ్లో తీయచ్చు అనమాట. సో ఇది మామ ఈ గింబల్ గురించి. అయితే ఈ గింబల్ ప్రైస్ చెప్పలేదు కదా ఇప్పటివరకు. ఈ గింబల్ ప్రైస్ వచ్చేసి నాకైతే 21,000కి పడ్డది. దీనికంటే మంచివి చాలా ఉన్నాయి. నా బడ్జెట్లో నా దగ్గర ఉన్న 21,000తోనైతే నేను ఈ వీబుల్ ల్యాబ్ గింబల్ని కొన్నా. కానీ దీనికంటే వీబుల్ ఎస్ అనే గింబల్ అయితే చాలా పవర్ఫుల్. ఇది పాతదే అయినా నా దగ్గర ఉన్న బడ్జెట్లో నేను ఇది కొనాల్సి వచ్చింది. మీకు బడ్జెట్ ఎక్కువ ఉంటే మాత్రం మీరు
వీబుల్ 3 లేకపోతే ఇంకా మంచి మంచి గింబల్స్ కూడా కొనొచ్చు. అండ్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తోనైతే కలుద్దాం.